మనం ఎందుకు వచ్చాం? పాస్టర్ గారి కోసం వచ్చామా, దేవుని కోసం వచ్చామా? పాస్టర్ గారిని చూడకూడదు, ఎవరు చూడాలి? దేవుని చూడాలంట. స్టెఫను వాక్యం చెప్తూ ఉంటే ప్రజలు చూస్తున్నప్పుడు అంట స్టెఫను ముఖంలో ఎవరు కనపడాలో తెలుసు? దేవదూత. తన ముఖం మనకు దగ్గలాడుతుంటే ఆ ముఖ స్వరూపము చూడలేకపోయారు. దేవుడికి మొహం మహిమ కలుగును గాక. నిజము, మనము నిజంగా దేవుణ్ణి చూస్తే కనుక మనకు వాక్యం అర్థమవుతుంది, దేవుని సన్నిధిని మనము బలపడతాం. కానీ దేవుణ్ణి చూడరు, కానీ నిలబడ్డ సేవకుని చూస్తూ ఉంటారు. దేవుడు మాట్లాడుతున్నాడని ఆలోచించరు, కానీ మాట్లాడుతున్నప్పుడు చాలా మంది అంటారు పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పాస్టర్ గారు నిలబడినప్పుడు ఏమని మాట ప్రార్థన చేసాడు? ప్రభు, నేను అటువాడిని, నాకేం కాదు నాయన, మరి నీవు మాట్లాడు, నేను ఆ సమస్తం అప్పగించుకో, నాకేం కావాలో, నీ బిడ్డలకు ఏం కావాలో వర్తమానం అందించు. స్తోత్రం చెబుదాం కదా, మరుగుపరిచి మాట్లాడమంటున్నాడు దైవజనుడు. స్తోత్రం చెబుదామా కదా. దేవుడు మాట్లాడతాడు. మత్తయి సువార్తలో ఉంది కదా, 10వ అధ్యాయం 20వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో దైవజనుడు మాట్లాడడు, దేవుడే మాట్లాడతాడు. ఆమేన్. అమ్మా, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడేవారు వాక్యం మార్చాలే. ఎప్పుడు ఒకేలాగా చెప్తే, తాగుబోతుల కొరకు చెప్తే, ఆ కానుకల కోసమే చెప్తే, లేదా వ్యభిచారుల కోసమే చెప్తే, ఎప్పుడు కూడా గాజులు వేసుకున్న వాళ్ళ కోసం చెప్తే, ఆ బుట్లు పెట్టుకున్న వాళ్ళ కోసం చెప్తే, అలా చెప్తే మరి బాధపడరా? వాక్యం ఏం మార్చాలి? సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నప్పుడు మనలో లోపం ఉంది, సరి చేసుకోవాలి. మనం సరి చేసుకోవాలా? దేవుడు సరి చేసుకోవాలా? చెప్పాలమ్మా, ఎవరు సరి చేసుకోవాలి? మనమా దేవుడా? మాట్లాడండి అమ్మా, అంటారు బాబా. అల్లేలుయా. ఓ శుక్రవారం మా భాషణ గారికి ప్రార్థన ఎలా చేయాలో ఎంతమంది ప్రయత్నం చేసినప్పుడు ఇద్దరే కదా, ప్రయత్నం చేసినప్పుడు నేను చేస్తున్నా, ఇంకోసారి చెప్పాడు, మళ్ళీ చెప్పాను, అసలు ఇంకోసారి చెప్పినా రావట్లేదు. ఇద్దరు మాట్లాడి ఇలా చేయాలి, ఇలా దేవుడు వాక్యం చెప్పడం అంటే మాట్లాడి దేవుడు ఏదైనా మాట్లాడతాం. ఇంట్లో బియ్యం లేవాను, పార్కు లేవాను, నూనె లేదనో, కారం లేదనో, ఆ తిట్టాడనో, వీడు వచ్చాడనో, అన్ని బాగా చెప్తాం. కానీ దేవుని వాక్యం మాట్లాడాలంటే అది సాధ్యం కాదు ఎవరికైనా సరే. హల్లెలూయా. ఇలా సండే స్కూల్లో ఆయన గారికి కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయం 8వ వచనంలో అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను, బోధిగంతముల శుద్ధ అయిన వారిని నీకు ఇస్తాను. ఆ సందర్భం మాటని 2 గంటలు పడింది. 2 గంటలు అడుగు నోట్లో వసకము నూరు పోసినప్పుడు కూడా ఆయన గారికి రాలేదు. మరి మనం ఏమంటాము? పాస్టర్ గారు వాక్యం మార్చాలి, దేవుడు వాక్యం మార్చాలి, కానీ మనం మాత్రమో అంతే కదా. పాస్టర్ గారు మార్చాలి, దేవుడు మార్చాలి వాక్యము, కానీ మనం మాత్రం మారం. కాలు వేసుకున్నామన్నాడు, లేకపోతే బొట్లు పెట్టుకున్నామన్నాడు, లేకపోతే ఈ విధంగా ఉన్నామని పాస్టర్ గారు ఈ మధ్యలో నోటుకు ఏదో మాట్లాడేస్తున్నాడు అనేవాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. మనుషుల వైపు చూసేవాళ్ళు అలా మాట్లాడతారు, దేవుని వైపు చూసేవాళ్ళు తన మనసును చెప్పండి మార్చుకుంటారు, తన జీవితాలని చలి చేసుకునే వారిగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనము గమనించండి, ఎవరిని చూడాలంటే దేవుణ్ణి చూడాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఎవరున్నారు? ఎవరున్నారు అక్కడ? ఇప్పుడు చదవాలి అన్నమాట. మా కోళ్ళ గారు ఇప్పుడు చదవాలి. బైబిల్ తీయలేము కదా, కానీ ఒప్పుకున్న వాళ్ళేమో చూస్తూ ఉంటారు. హల్లెలూయా. ఈ మధ్యలో ఏమే బైబిల్ బాగా అందించింది. ఈ మధ్యలో ఎక్కువ అలవాటు తప్పినట్టు ఏందో అలా చూస్తుంది. దేవులు చూసా పెద్ద దేవులు, పెద్ద దేవులు ఏంటవి, పెద్ద దేవులు తిరుగుతున్నాయి గాలికి పేరుకి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గుర్తేస్తాయి, తేగలు కూడా ఉన్నాయి ఇక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. అసమర్థంగా మనం ఉండరాదు. దేవునికి మహిమ కలుగును గాక. నిజము,
ఎందుకంటే పరిశుద్ధాత్మ అందుకే ఇబ్రీ పత్రికలో కూడా ఒక శ్రేష్టమైన మాట ఉంది. చూద్దాం చూడండి 11వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట చదువుతాము. ఇబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది కదా, విశ్వాసం లేకుండా దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తనను వెతుకువానికి దేవునికి మహిమ కలుగును గాక. ఇబ్రీ పత్రికలో 206 పేజీ తల్లి, 206 పేజీ 11వ అధ్యాయంలో మనం ఆ మాటను చూడొచ్చు. అక్కడ దేవుని దగ్గరకు వచ్చేవారు దేవుడు ఉన్నాడని అడుగువానిక ఎదుగువానిక? ఎదుగువానికి ఆయన ఫలము దయచేయవలనని నమ్మవలెను. దేవునికి మహిమ కలుగును గాక. నిజమండి, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని దగ్గరికి వస్తున్నా మనం ఉన్నాడని, దేవుడు ఉన్నాడని రావాలి. ఎవరున్నారని రావాలి? అసలు పాస్టర్ గారి కోసం రాకూడదు, దైవజనుడి కోసం రావద్దు, దేవుని కోసం రండి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. దేవుని కోసమే రండి. దేవుని కోసం వస్తేనే మనము ఆశీర్వాదం అవుతారు. మనకి పాస్టర్ గారి కోసం ఉండవు. పాస్టర్ గారు మానవుడు మాదిగోడు లేకపోతే ఎవడో అనేది తెలియదు. హల్లెలూయా. ఆయన ఎవరిని ఎన్నుకుంటాడు తెలుసా? చెత్తని ఎన్నుకుంటాడు. చెత్త బంగారం కాదు. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఆ చెత్తనే వాడుకుంటాడంట. ఆ చెత్తను వాడుకుంటాడంట. యేసుప్రభు వారు ఎందులోంచి తెచ్చాడు? ఎందులోంచి తీయబడ్డాడు? బంగారంలోంచి తీయబడలేదంట, చెత్తలోంచే తీయబడ్డాడు. తామారు నుండి వచ్చాడు. తామారు అన్న చేత చెరపబడ్డది. స్తోత్రం చెబుతాం గట్టిగా. నిజమండి, యేసుప్రభు వారు దేని నుంచి వచ్చాడు? చాలా మంది మనం దాన్ని చూడకూడదు, మాస్టర్ గారు దైవజనులను చూడకూడదు, దేవుని చూడాలి. మనం దేవుని కొరకు దేవుని మందిరానికే రావాలి. దేవుడు మాట్లాడుతున్నాడా, దైవజనుడు మాట్లాడుతున్నాడా అనేది చూడాలి. ఇశ్రాయేలు ఏమన్నా తెలుసా? మోసే దేవుడు మాట్లాడితే మేము బ్రతకమేమో, నువ్వు మాట్లాడు మత్తు అంటున్నారు. హల్లెలూయా. ఎవరు మాట్లాడాలంట? చూడండి నిర్గమకాండం. మోసే నువ్వు మాట్లాడు మోసే, మేము దేవుడు మాట్లాడితే కనుక మేము బ్రతకమేమో మోసే అని చెప్పి మోసే దగ్గర ప్రాధాన్యపడుతున్నారంట వాళ్ళు. హల్లెలూయా. చూడండి ఆ మాట నిర్గమకాండంలో